బాగా లేట్ అది అయినా నా బాగా లేట్ అది అయినా నా ఎండిఎం మధ్యాహ్న భోజన కార్మిక పథకం కార్మిక వర్గాన్ని చీల్చేసి మన దగ్గర యూనిటీ లేకుండా వాళ్ళు డిఫరెంట్ యూనిట్స్. ఈరోజు రాష్ట్రానికి ఒక యూనిట్, టీడీపీ మున్నటి దాకుండే టీడీపీ యూనిట్ ఉండే, అది ఎటో వెళ్ళిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ మార్చింది, అది టీఆర్ఎస్ అది మళ్ళీ కానీ 1920 నుంచి ఏఐటీసీ ఉన్నదంటే ఈరోజు మట్టుకు మన ఏఐటీసీ రేపు కూడా ఉంటుంది. సూర్యుడు చంద్రుడు ఉన్నంతసేపు ఏఐటీసీ ఉంటుంది. ఎర్ర జెండానే పోరాటం చేస్తుంది. కార్మికులకు పోరాటం చేసేది ఎర్ర జెండా. వాళ్ళ ఏ జెండా ఏం లేదు వాళ్ళకు. నా కాంగ్రెస్ వరకు లేదు, ఐఐటీసీకి లేదు. ఆర్థిక పారిశ్రామిక సంస్కరణ తీసుకొచ్చింది కాంగ్రెస్. బీజేపీ వరకు లేదు. బీజేపీ కూడా మొత్తం మన యూనిట్ మొత్తం దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఆపేస్తుంది. ఆదిలాబాద్ ఉన్నటువంటి శ్రీశైలం దేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు స్టీల్ వైంది విశాఖపట్నం చూస్తారు, అది అమ్మేస్తుండు. పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్లు అమ్మేస్తుండు. అదేవిధంగా ఎన్ని మైన్స్ ఉన్నాయో. కార్మిక వర్గమే ఈ దేశంలో మార్పు తీసుకొస్తుంది. కార్మిక వర్గంతో ఈ మార్పు వస్తుంది. అందుకొరకే కార్మిక వర్గమే ముందుండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మూడవ మహాసభలలో మనం ఏదంటే ఇచ్చోడ మండలంలో నూతన కమిటీ ఏర్పడుతుందో కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కౌన్సిల్ సభ్యులు వీళ్ళతో ఏదైతే నూతన కౌన్సిల్ ఏర్పడుతుందో ఆ నూతన కౌన్సిల్ ఉన్నటువంటి యూనియన్లని కాపాడుతూ కొత్త యూనియన్ మనం చేసుకోవాలి. కొత్త యూనియన్ ఆశా యూనియన్ అని అనేక కొత్త ఆటో యూనియన్ అని, ట్రాక్టర్ డ్రైవర్ యూనియన్ అని, వీళ్ళందరినీ మనం ఐక్యమత్యం చేసేసి అన్ని యూనియన్లను ఐక్యమత్యం చేసేసి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము మండల లెవెల్లో అన్ని గ్రామ పంచాయతీలను తిరిగి గ్రామ పంచాయతీ యూనియన్ ఏర్పాటు చేస్తే మనం బలంగా మన సంఖ్య పెరుగుతుంది, మన పెరుగుతుంది. కాబట్టి మండల కమిటీ, నూతన మండల కమిటీ అని చేయాల్సిన అవసరం ఉంది. రైల్వేలు మన భారతదేశంలో అందరికంటే పెద్ద సంస్థ ఏదంటే రైల్వే. ఆ రైల్వేలను అమ్మేస్తుండు, రైల్వే స్టేషన్లను అమ్మేస్తుండు. ఈరోజు మొట్టమొదటి రైల్వే, ప్రైవేట్ రైల్వే మొన్న స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి కోయంబత్తూరు నుంచి షిరిడి సాయిబాబా వరకు ప్రైవేట్ రైలు స్టార్ట్ అయింది. అంటే ప్రైవేట్ వాడు ఈరోజు ఈ ధరతోనే మనం ఏడుకోవచ్చు. ప్రైవేట్ వాడు వస్తే ఆ ధరతో ఏడుతాం. అంటే ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో భారతదేశ ప్రజల సమస్యలు అవసరం లేదు. ఎందుకంటే వాడు స్వతంత్ర పోరాటంలో లేడు. స్వాతంత్రం అంటే ఏం తెలియదు, ఎట్లా తీసుకొచ్చిందని తెలియదు. స్వాతంత్ర పోరాటం కొరకు ఎందరో త్యాగాలు చేసిన వాళ్ళు, జీవితంలో త్యాగాలు చేసిన సచిపోయిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, ఇంకా అనేక మంది చెప్తుంటే ఎంతో మంది త్యాగాలు చేసి అటువంటి త్యాగంతో వచ్చినటువంటి స్వాతంత్రం ఈరోజు విదేశాలకు అమ్మకానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు? ఏఐటీసీ ఎర్ర జెండా. అయితే ఈ 46 చట్టాలు మనకి ఎట్లా వచ్చింది? 1920లో మనం ఏఐటీసీ జిల్లా లెవెల్ తీసుకెళ్తారని ఇన్వాల్వ్ డేట్ అయిపోయినా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇన్వాల్వ్ డేట్ అయిపోయి వాళ్ళు చేసుకోలేక తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మీరు కొంచెం కోఆపరేట్ చేసి మొన్న ఏదో మీరు ఇంకా మెసేజ్ వచ్చింది సార్, పాత ఇప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి పాత చేసుకోని చెప్పేసి మెసేజ్ వచ్చింది. అది ఈరోజు వచ్చింది 25వ తారీఖు నాటికి మెసేజ్ ఇంకా లాస్ట్ డేట్ ఇవాళ చేసుకోమని చెప్పండి. ఎట్లా చేస్తారు సార్? కనీసం టైం లేదా? టైం లేదు. అది తప్పు జరిగినది. అదే మీరు ఏం చేయాలంటే ఈరోజు డబ్బులు బ్యాంకులో పూర్తి చేసి విదేశాలకు పోయిన వాళ్ళందరూ ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు. వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు మనకు అనుకూలమైన చట్టాలు ఎక్కడ వస్తుంది?
అందుకొరకే మనము మన ఏ టు సికి అనుబంధం ఏదైతే ఏ టు సి ఏదైతే కార్మిక వర్గానికి సపోర్ట్ చేస్తున్నటువంటి రాజులకు మనం మద్దతు ఇచ్చి మన సభ్యులను మన పార్లమెంటు అసెంబ్లీకి పంపాల్సిన అవసరం ఉంది. ఈరోజు పార్లమెంటు మన సభ్యులే లేదు, అసెంబ్లీలో మన సభ్యులే లేదు, అడిగేటోడే లేడు. రేపు సమ్మె చేస్తే సీఎం దగ్గరకు పోయేది మన సభ్యుడు లేడు. ఇప్పుడు అటువంటి మన యూనియన్ ఏదంటే ఏ టు సి భారతదేశంలో అందరికంటే పెద్ద యూనియన్ మనది. యూనియన్ మనది. ఎలక్షన్స్ రాగానే మనం ఎటువంటి వెళ్ళిపోతాం. మామ కాక ఊళ్ళో మతం ప్రాంతం అటెండ్ మన సమస్యల మీద మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం మనం ఆలోచించాల్సిన అవసరం. అందుకొరకే ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మతం మీద ఏదైతే రాజకీయం చేస్తుందో దాన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది. ఈరోజు కొత్త గొప్ప ఫార్వర్డ్ మెసేజ్ నేను చూస్తున్నది అది ఇంత ఘోరంగా ఉన్నాయంటే కార్మికులకు ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ మహాసభ మరి 3 సంవత్సరాలకు మరి మన మహాసభ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు జరుపుకుంటాం? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి కార్యదర్శి 3 సంవత్సరాలుగా ఎన్ని ధర్నా చేసేళ్ళు, ఎన్ని సమావేశాలు పెట్టేళ్ళు, మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఏం న్యాయం చేసేళ్ళు, ఏం పనులు ఆయన దాంట్లో ఈరోజు మనం చర్చిసుకోవాలి. ఈ మహాసభ అంటే మనకు అవగాహన నేర్చుకోవాలి. కార్మికులు కాబట్టి మహాసభ చాలా ఉత్తమమైనటువంటి మహాసభ. ఈ మహాసభలో ఇప్పుడు నా రాష్ట్ర కార్యదర్శి వికాస్ గారు చెప్పడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు కార్మికులకు తీరని నష్టం జరుగుతాం. గతంలో 2 సంవత్సరాలుగా కరోనా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల్ని కార్మికులని ఆదుకోకుండా ధరలు పెంచుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సారా ధరలు పెంచుతున్నారు ప్రభుత్వం. ఇప్పుడు తాగే సారా ఘోరమైన పరిస్థితి. కరోనా కాలం ఉన్నప్పటికీ కూడా సారా ధరలు పెంచుతూ ఉన్నాయి. అధిక ధరలు పెంచుతూ ఉన్నారు. మరి పెట్రోలు డీజిల్ ఎన్నిసార్లు పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం ఈరోజు చూడాలి. ఈరోజు కార్మికులకు బతకాలంటే మరి కనీస వేతనాలు ఈరోజు ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. కార్మికులకు సుప్రీంకోర్టు గతంలో 2-3 సంవత్సరాల కిందనే మరి చెప్పడం జరిగింది. కనీస వేతనాలు కార్మికులకు కానీ, అంగన్వాడీ కార్మికులకు కానీ, మధ్యాహ్న భోజన కార్మికులకు కానీ, సివిల్ సప్లై కార్మికులకు కానీ, ఇక్కడ బిల్డింగ్ వర్కర్స్ కార్మికులకు కానీ, వివిధ సంస్థలలో పనిచేస్తున్నట్టు కార్మికులకు మరి వేతనాలు పెంచమంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ దాన్ని మాత్రం నోట తేవడం లేదు. ఇది ఎంతవరకు సమంజసం అనే దాంతో ఈరోజు మన మహాసభలో చర్చించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఈ మహాసభలలో ఇప్పుడు నూతన కార్యవర్గము, నూతన కమిటీ కార్యవర్గం కూడా ఈరోజు మనం ఎన్నుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాబోయే కాలంలో ఇప్పుడు ఏదైతే కొత్త కమిటీ ఎన్నుకుంటామో, మండల కమిటీ ఎన్నుకుంటామో, రాబోయే కాలంలో మరి కార్మికులకు ఏం చేయాలి, మరి కార్మికుల సమస్యలు చాలా పెరిగిపోతూ ఉన్నాయి, దాన్ని ఉద్యమం చేయాలన్నా ఏం చేయాలనే దాంట్లో ఈరోజు